లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం భారత్ ఫిబ్రవరి 24న పాకిస్తాన్కి వెళ్లే రావి నది ప్రవాహాలను ఆపేసింది. భారతదేశం షాన్పూర్ కంది బ్యారేజ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత రావి నది నీరును పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపేసింది. రావి నది నుంచి 1150 క్యూసెక్కుల నీరు ఇకపై పాకిస్తాన్కి వెళ్లదు. ఇకపై ఈ నీరంతా పూర్తిగా భారతదేశానికే లభించనుంది. మరి ఇదంతా చేయడం ఇంత సులభమైతే భారత్ ఇన్ని రోజుల వరకు ఎందుకు ఈ పని చేయలేదు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు 3 దశాబ్దాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ బ్యారేజ్ తో రావి నది ప్రవాహానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ నది వల్ల పాకిస్తాన్ కి ఎలాంటి లాభం ఉండేది? ఈ నది ప్రవాహం ఆగిపోతే ఈ ప్రభావం పాకిస్తాన్ పై ఎలా ఉండబోతుంది? మరియు ఈ నది వల్ల భారత్ కి కలిగే లాభం ఏంటి అనేటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. సౌత్ ఏషియాలోని 1.3 బిలియన్ ప్రజలు తమ నీటి అవసరాల కోసం నదీ జలాలపై ఆధారపడి బ్రతుకుతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలో వ్యవసాయానికి నది వ్యవస్థ మూలాధారం. అంతేకాదు నదీ వ్యవస్థ ఇండస్ట్రీలలో కూడా చాలా అవసరం. అయితే ప్రస్తుతం మాత్రం వీటికి సరిపడా నీరు సరిపోవడం లేదు. కారణం నదీ జలాలు తగ్గిపోవడం. వాటర్ సోర్సెస్ తక్కువగా ఉన్న దేశాలలో పాకిస్తాన్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే కొన్ని సర్వేల ప్రకారం 2050 కల్లా భారత్ లో నీటి అవసరం రెట్టింపు కానుంది. ఈ లెక్కన వాటర్ సోర్స్ తక్కువగా ఉన్న దేశాలలో భారత్ కూడా చేరే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాన్ని గమనిస్తే అక్కడ వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం రానున్న 3 దశాబ్దాలలో ఇక్కడ నీటి వనరులు చాలా తగ్గిపోతాయి. ఈ ప్రాంత నదులైన ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఏడాది పొడవునా పారుతూ ఉంటాయి. అయితే రానున్న 3 దశాబ్దాలలో ఈ నదీ జలాలు క్రమంగా అడుగంటనున్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య అతిపెద్ద నది ప్రవాహంగా ఇండస్ నది ప్రవహిస్తుంది. ఈ ఇండస్ నది పంజాబ్ గుండా ప్రవహించి పాకిస్తాన్ లోనికి వెళ్తుంది. ఈ ఇండస్ నది ఉపనదులైన సట్లెజ్, బియాస్, రావి, చీనాబ్ జీవనదులు పంజాబ్ ద్వారానే ప్రవహిస్తాయి. పాకిస్తాన్ లో 90% ఫుడ్, 65% పాడి పశువుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ కి ఇండస్ నది ఒక మూలాధారం. కానీ మన భారతదేశ అభివృద్ధి కూడా మనకు చాలా అవసరం. ఎకనామిక్ గ్రోత్ కోసం భారత్ కు ఈ నదుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ 2 దేశాల మధ్య నీటి సమస్యలు గొడవలుగా మారాయి. 1960లో అప్పటి భారత్ పాక్ ప్రధానమంత్రులైన జవహర్ లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ తో పాటు ప్రపంచ బ్యాంకు కూడా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ ఉపనదులైన రావి, సట్లెజ్, బియాస్ నదులు భారతదేశానికి చెందుతాయి. చీనాబ్ జీవనదులు పాకిస్తాన్ కి చెందుతాయి. ఇక 1990లో ఈ 2 దేశాల మధ్య మరలా నీటి విషయంలో పరస్పర విభేదాలు వచ్చాయి. భారతదేశం చీనాబ్ నదిపై డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి మాట్లాడుకుంటే భారతదేశం రావి నదిని పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆపేసింది. ఈ రావి నది భారత్ లోని హిమాచల్ ప్రదేశ్ నుండి ప్రారంభమై చంబా వద్ద మలుపు తిరిగి జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్తుంది. ఆ తర్వాత కశ్మీర్ బోర్డర్ లో 50 కిలోమీటర్లు ప్రయాణించి పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత లాహోర్ నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణించి చీనా నదిలో కలుస్తుంది. అయితే భారత్ ఇప్పుడు ఈ నదీ ప్రవాహాన్ని ఆపేసింది. ఇప్పుడు ఈ నీటిని అంతా కూడా భారత్ ఇరిగేషన్, హైడ్రో పవర్ జనరేషన్ కోసం ఉపయోగించనుంది. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్ లో ఉండే సాంబా, కథువా జిల్లాల్లో ఉపయోగించనున్నారు. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ కు 1150 క్యూసెక్ల నీరు అందనుంది. ఇకపై జమ్మూ కాశ్మీర్ లో విద్యుత్ ఉత్పత్తి 20% పెరగనుంది. జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్ రాష్ట్రానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టును నిర్మించాలని 1979లోనే అప్పటి పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు రావి నదిపై రంజిత్ సాగర్ డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత రెండవ ప్రాజెక్ట్ షాన్పూర్ కంది డ్యాం నిర్మించాలని అనుకున్నారు. 1995లో అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారు కూడా ఈ డ్యాం నిర్మించాలని అనుకున్నారు. కానీ పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల మధ్య నీటి వివాదం మొదలైంది. ఇక 2018లో భారత ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించింది. అలా 3 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినది. దీని వల్ల జమ్మూ కాశ్మీర్ కు 1000 ఎకరాలలో సాగునీరు అందనుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.